ఏమంటున్నాడు చూడండి, వాటిని ఏమంటున్నాడు అంటే, ఎద్దు తన కామందు నెరుగును, అంటే తన ఓనర్ని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను. తన ఇంటిని, గాడిద ఎక్కడెక్కడ తిరిగినా, దినమంతా ఎక్కడ తిరిగినా రాత్రి ఎక్కడికి వచ్చేస్తుంది, తన యజమాని ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. సో రెండు, ఒకటేమో ఎద్దు ఏమో తన యజమానుడు ఎవరో తెలుసుకుంటుంది, గాడిద తన దొడ్డి ఏంటిదో తెలుసుకుంటుంది. కానీ నా ఇజ్రాయెల్ ప్రజలకు బుద్ధి లేదు, వారికి యజమానుడు ఎవరో తెలియదు, సొంత దొడ్డి ఏదో తెలియదు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో. ఆలోచన చేయండి. దే డోంట్ నో హ్యావ్ ద నాలెడ్జ్, వారికి జ్ఞానము లేదు. దే డోంట్ నో హూ ఇస్ దేర్ మాస్టర్, వారి యజమానుడు ఎవరనే జ్ఞానము వారికి లేదు. దే డోంట్ నో దేర్ ఓన్ హౌస్ ఆర్ ఓనర్ ఆఫ్ ద హౌస్, తన ఓన్ హౌస్ అండ్ యజమాని, సొంత ఇల్లు ఏదో యజమాని ఎవరో తెలియదు. ఆలోచన చేయండి. ఈ రోజు ఎంత చక్కగా ఉంది పాట. నేను ఫస్ట్ వచ్చేటప్పుడు, అక్క వచ్చేటప్పుడు ఈరోజు ఏ వర్షిప్ చేస్తున్నట్టు పాట పడుతుంది ఇది అని అనుకున్నా, కానీ ఈరోజు కరెక్టే, దేవుడు రమ్మంటున్నాడు. గాడ్ ఇస్ కాలింగ్. బాధపడుతున్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. తెలుసుకో హూ ఈజ్ యువర్ క్రియేటర్, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో, నీ సొంత దొడ్డిని తెలుసుకో అని అంటున్నాడు. లోకానుసారంగా అయిపోయినారు, సృష్టికర్తను మర్చిపోయినారు, దేవుని మేలు మర్చిపోయినారు. దీనికి అర్థం ఏంటిదని అంటే, ద రిలేషన్షిప్ హెస్ బీన్ బ్రోకెన్. సంబంధము తెగిపోయింది. రిలేషన్షిప్ హెస్ బీన్ బ్రోకెన్. సంబంధము తెగిపోయింది. ఆలోచన చేయండి. ప్రతి ఒక్క టూ థింగ్స్ ఆర్ మెన్షన్డ్, ద మాస్టర్ ఆర్ ద ఓనర్ అండ్ ద ఓనర్ హౌస్. రెండు విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి, యజమాని, యజమాని యొక్క గృహము. దిస్ గాడ్ సేస్ దిస్ పీపుల్ డోంట్ నో దిస్ టూ థింగ్స్. దేవుడు అంటున్నాడు ఈ ప్రజలకి ఈ రెండు విషయాలు దే డోంట్ నో హూ ఇస్ దేర్ మేకర్, వారి సృష్టికర్త ఎవరో తెలియదు, వారి యజమాని ఎవరో తెలియదు, and they don't know the house of God. దేవుని ఇల్లు కూడా వారికి తెలియదు. ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకనంటే when you don't know these two things, then your prayer life will be very weak. ఈ రెండు విషయాలు గనక నీకు తెలియకపోతే నీ ప్రార్థన జీవితం చాలా బలహీనంగా ఉంటుంది. ప్రేయర్ ఈజ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్. ప్రార్థన అనేది మనకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక మాట అంత జాగ్రత్త వినండి. నీ ఓనర్ ఎవరో నీకు తెలియకపోతే, నీ ఇల్లు ఏదో నీకు తెలియకపోతే, నువ్వు చేసే ప్రార్థన ఇట్స్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్స్ జస్ట్ ఎ రిచువల్, దట్స్ ఆల్. సంబంధం లేకుండా చేసే ప్రార్థన అదొక ఆచార సంబంధమైనది మాత్రమే. అండ్ సాటిస్ఫై యువర్ ఈగో, yes I have prayed, నేను నీవు ప్రార్థించాను అని సంతృప్తి పరచుకుంటావు అంతే. అంతేగాని సంబంధాన్ని బట్టి